నమస్తే. కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వ తీరు పట్ల కానీ మరో పక్కన సంక్షేమ పథకాల విషయంలో కేసీఆర్ తనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. దాంట్లో నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అదే కాకుండా తన కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. సో ముఖ్యంగా ముందుగా మీ ఫ్రెండ్, మీ దోస్తు, చాలా రోజుల పాటు కలిసి జర్నీ చేసినటువంటి కల్వకుంట్ల కవిత విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ ముఖ్యమంత్రిని పట్టుకొని కల్వకుంట్ల కవితక్క మాట్లాడినటువంటి విషయం మరొకసారి మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తా. గుర్తు చేయడం కాదు, వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా మాట్లాడడం జరిగింది మీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ. సో దాంట్లో ఒక్క విషయం ముందుగా వేస్తా అంటాడు రైతు బంధు 10 నిమిషాలు కాగానే 31 మార్చికి వేస్తా అంటాడు. అంటే నిజంగా అబద్ధాన్ని తీసుకుపోయి అద్దం ముంగటి నిలబడితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి గారి గొప్పగా పడుతుంది అద్దంలో. ఈ రోజు సో అబద్ధాన్ని తీసుకుపోయి అద్దం ముంగట నిలబెడితే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖం కనబడుతుంది అద్దంలో అని చెప్పేసి ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఒసే లిక్కర్ రాని, ఒసే తిక్కల్దానా నిజంగా రేవంత్ రెడ్డి గారిని కాదు, నిన్ను అద్దం ముందు నిలబడితే నీ మొహం చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసానే? సారా బాటిల్. ఆ బాటిల్ కూడా కాదు, దాన్ని ఏమంటారు, మన సారా బుడ్డి, తర్వాత కళ్ళు ముంత, స్మగ్లింగ్, అదేమంటారు మన డ్రగ్స్, ఆ తర్వాత మీ అయ్యంత అబద్ధాల కోరు అన్నంత ఎవరు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి గారి గురించి కాదు నువ్వు మాట్లాడేది. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ నవ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నీ ముఖం అద్దంలో చూసుకొని మాట్లాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి కాదు, నువ్వు అద్దంలో చూసుకుంటే నీ మొహం నీకు అనిపించదు. నువ్వు అందంగా ఉన్నా అనుకుంటావేమో కానీ నీకు అంత సీన్ లేదాడ. తెలంగాణ ప్రజల వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎప్పుడైతే దెబ్బతీసినావో అప్పుడే నువ్వు లిక్కర్ రాని, తిక్కలు రాని, సారా బుడ్డి, సోడా బుడ్డి, ఇవన్నీ నీకు బిడుదలు వచ్చినాయి. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేంత ఆడదానివా అని నేను అడుగుతున్నా. భూమికి జానలు లేవు, నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడతావా? నీకు అంత సీన్ ఉందా అమ్మ? నిన్నెవడన్నా నువ్వు మాట్లాడితే ఎవడన్నా పట్టించుకున్నటోడు ఉన్నాడా? ఎక్కడ దయ్యాలు వేదాలు మంత్రి ఇచ్చినందు నువ్వు మాట్లాడితే, నువ్వు కూడా మాట్లాడుతుంటే ఆడదానికి సిగ్గు వస్తుంది. మూసుకొని కూసో. ఇంకా మళ్ళీ కేరళలో కేసు నమోదు అయ్యిందంట, అక్కడ కూడా పోవాల్సి వస్తుంది. మూసుకో. ఎక్కువ మాట్లాడినావనుకో తెలంగాణ ఆడవాళ్ళందరూ కూడా వస్తారు ఇక నీ దగ్గరికి, నీ ఇంటి దగ్గరకు వస్తారు. మళ్ళీ మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి, అబద్ధాల కేరాఫ్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇగ్గు లేకుండా మాట్లాడుకుంటూ. నేను చెప్తున్నా కదా, మతస్థిమితం కోల్పోయినావు నువ్వు. ఆ తివార్ జైలు ఓడి గడిపాక ఆ గోడలు చూసుకుంటూ ఉండి మతస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. నీ అయ్యకన్నా మించిన అబద్ధాలు కూడా ఇవ్వలేడు. అబద్ధాలు అంటేనే కేసీఆర్ కుటుంబం. మీ అయ్యకన్నా ఎక్కువ 100 మాట్లాడతాడు, 200 అబద్ధాలు చెప్తాడు. అది మీ కుటుంబ నైజామే అట్లాంటిది. మీరు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులే కాదు. మూసుకొని కూర్చో. పిల్లలకు వండి పెట్టి బిజినెస్లు ఏమంటే చేసుకో అన్నావుగా. మీ ఆయన ఏదో బిజినెస్లు, పెద్ద కోట్ల బిజినెస్లు, వజ్రాల డైమండ్ల బిజినెస్ అన్నావుగా, చేసుకో. అంతేగాని ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఖబర్దార్. కవిత పెద్ద జోక్ ఏంటంటే, ఈ లిక్కర్ రానికి తిక్కలు మాట్లాడుతుంది. లిక్కర్ రాని, తిక్కలు రాని, రెండే మాటలు మాట్లాడుతారు జనాలు కూడా. తివార్ జైలుకి పోయి 6 నెలలు తివార్ జైలు ఉన్నా కూడా తిక్కలు ఎక్కువైంది. కనీసము మతస్థిమితం కోల్పోయినట్టుంది. అందుకని 1 నెల రోజుల వరకు బయటికి రాలే ఆరోగ్యపరంగా మొత్తం. మళ్ళీ బయటకు వచ్చి మనం చూసినాం కదా, నేను చూడండి మీరంతా మహిళలు చేయలేని పని చేసిన బిగించారే. మీరు కూడా లేడీస్ అందరు కూడా లిక్కర్ దందా చెయ్యిరి, మీ మొగళ్ళని చంపండి, ఆడోళ్ళ మనమే ఉందాము అన్నట్టుగా నినాదం లాగా అనిపించింది అన్నారు ప్రజలు, మహిళలు. ఎందుకంటే మగవాళ్ళు తాగుతున్నారు అంటే చాలా మంది దానివల్ల తాగుడకు బానిస అయిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైనవి. అలాంటి పరిస్థితిలో సిగ్గు శరమని కొంచెమన్నా నీకు ఉండాలి. నువ్వు అసలు ఏమనుకుంటున్నావే తల్లి, నాకు అర్థం కాదు. నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. నువ్వు అసలు రేవంత్ రెడ్డి గారి గురించి ఒకటి చెప్పు, నేను ఒకటి మాట్లాడతా. నేను అసలు నిన్ను అద్దం ముందల పెడితే మహిళల ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో తివార్ జైల్లో పెట్టినట్టు ఉందని తెలంగాణ ప్రజలందరూ అన్నారు. నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు, దొడ్డిదారులో గెలిచినావు. నువ్వు ఎమ్మెల్సీ ఉండి ఎవరిని ఉద్ధరించినావు, ఏం పొడిచినావు?
ఒక్క మాట నువ్వు చెప్పు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేటోళ్ళం. బతుకమ్మ పిలవంగానే వచ్చినాం, మహిళలు అందరము బతుకమ్మకు పిలవంగానే వచ్చి బతుకమ్మలు ఆడితే వాళ్ళ తాళ్ళు తెంపినాం. లిక్కర్ దందా అంటే ఏది? చీపే కదా, చీప్ లిక్కర్ దందా అంటే ఎవరైనా తాగండి సావండి, నేను మాత్రం మొత్తం ఇట్లా దిగేసుకుంటా, దీనికో కలర్ పెట్టుకుంటా, దీనికో చెవులు పెట్టుకుంటా, దీంట్లో డైమండ్స్ పెట్టుకుంటా, దీనికో ప్లాటినం వేసుకుంటా, 20-30 వేల రూపాయల చీర కట్టుకుంటా, మీ సొమ్ము మీది మొత్తం మీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను చెప్పక్కర్లేదు. గతంలో మీరు ఉద్యమం కన్నా ముందు కవిత స్పీచ్లు చూడండి, కవిత డ్రెస్సింగ్ చూడండి, కవిత ఇల్లు చూడండి, ఇవన్నీ కూడా మీరు మీడియా వాళ్ళందరూ తెలంగాణ ప్రజలు కూడా పాత యూట్యూబ్లలో కొడితే తెలుస్తుంది. ఇవాళ లిక్కర్ రాని ఏంది? ఆ రోజు తెలంగాణ జాగృతి కవిత కూడా కవిత అంటే ఏం లేదండి. ఇవాళ కేసీఆర్ బిడ్డ అంటేనే చాలా మంది గుర్తుపడతారు. ఒక జాగృతి పెట్టినావు నువ్వు, నేను ఇద్దరం కలిసి జాగృతిలోనే పనిచేసినాము. నువ్వు వ్యవస్థాపకురాలైతే నేను స్టేట్ కన్వీనర్గా పనిచేసిన. నువ్వు ఏం చేసినావు? తెలంగాణ జాగృతి నుంచి ఏమన్నా ఎవరికన్నా ఉపాధి కల్పించినవా? నేను అడుగుతున్నా, ఇలా చాలా మందిని అడుగుతున్నా, నన్ను అడగడానికి బ్రదర్స్ ఎవరైనా వస్తున్నారు రండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తా. అందులో తెలంగాణ జాగృతితో 200 మంది పనిచేసినాం. వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కుటుంబాలను ఏమైనా ఆదుకున్నదా అమ్మ? మీరు చెప్పండి. వాళ్ళకు ఉపాధి కల్పించిందా? ఏమైనా ఉద్యోగాలు ఇప్పించిందా? చచ్చిపోయిన మన దాంట్లో చాలా మందికి హెల్త్లు కూడా ఖరాబ్ అయినాయి ఉద్యమాలు చేసినప్పుడు. వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నా ఆదుకుందా? జాగృతి నుంచి మన ఊర్లలోకి పంపించి ఉద్యమం కోసము సారా ఉద్యమం బంద్ చేయాలి, చీప్ లిక్కర్లు తాగొద్దు అని చెప్పేసి జాగృతి నుంచి చెప్తే మీ అయ్యి వచ్చినాక లిక్కర్ దందా చేస్తుంది. ఇది నిజమా కాదే? ప్రజలారా మీరందరూ గుర్తించండి. ఇవాళ నేను మాట్లాడితే కింద కామెంట్స్ పెడతారు. నేను నిజంగా నగ్న సత్యాలే మాట్లాడుతున్నా. గతంలో తెలంగాణ జాగృతిలో అది పొలిటికల్ పార్టీ కాదు. నీ మనసు అప్పుడు బాగానే ఉంది 10 మందికి ఏదో చేయాలని. నీకు పొలిటికల్లోకి ఎంటర్ అయిన తర్వాత, నీకు డబ్బు వచ్చిన తర్వాత అహంకారం పెరిగి తిక్కలు లేచి ఏం చేయాలి? ఇప్పుడు 1 కోటి రూపాయలు, ఇప్పుడు ఏం లేనోనికి 1,00,000 రూపాయలు చూస్తే ఎట్లయితుందో, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు నయం భూములు, ఆస్తులు, బంగారాలు ఇవన్నీ చూసేసరికి ఎట్లయిపోయిందంటే రోజు ఒక దినచర్యలాగా ఒక టిఫిన్కి డైమండ్స్ తినడము, అన్నం డైమండ్స్ ఏమో మధ్యాహ్నం పూట తినడం, పొద్దుగాల ప్లాటినం తినడము, నైట్ ఏమో బంగారం తినడము, రోజేమో దిగేసుకొని తిరగడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటావు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. జాగృతి నుంచి నువ్వు స్టాల్స్ పెట్టిస్తాను పెట్టావా? జాగృతి నుంచి చాలా మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పినావు. వెళ్దాం, నడవండి, గ్రామాలలో వెళ్దాము. జాగృతి కమిటీలు అని వేసుకున్నావు. జాగృతి నుంచి ఏం చేసినావు? నేను ఒక ఫౌండేషన్ పెట్టుకున్నా. ఆ ఫౌండేషన్ నుంచి ప్రతి గ్రామంలో వెళ్తే కనీసం ఒక 50 మందికి కుట్టిన మిషన్ నేర్పించినాను. నేను తండ్రి పేరు చెప్పుకోలేదు, తల్లి పేరు చెప్పుకోలేదు, మొగన్ పేరు చెప్పుకోలేదు, అక్క పేరు లేదు, బావ పేరు లేదు, నా చుట్టాల పేరు కూడా చెప్పుకోలేదు. ఈరోజు నా తండ్రి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈరోజు నాకు వాళ్ళని ఎందుకంటే ఆదర్శంగా తీసుకొని గౌరవప్రదంగా ఒక మహిళ ఎట్లా బ్రతకాలనేది వాళ్ళని స్ఫూర్తి తీసుకొని నేను ముందుకెళ్ళినా. మరి ఇవాళ నేను చేసిన దానికి నువ్వు చేసిన దానికి ఎన్ని వేల కోట్లు నీ దగ్గర పెట్టుకున్నావు? ఇప్పటికైనా కొంచెమన్నా 10 మందికి సహాయం చేసినవా? బతుకమ్మని విలువంగానే బతుకమ్మకు వచ్చి నీ వెనకంగా అందరం బతుకమ్మలు అన్న వాళ్ళ బతుకులు మొత్తం బజార్ల పాలు చేసినావు. నువ్వు ఏం చేసినావు అనేది ఒక్కసారి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారి గురించి నీకేం తెలుసు? రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు అంటుండు. మరి నీ అయ్య చేసింది ఏందమ్మా? నీ అయ్య చేసిన పని ఏంది? నీ అయ్య కేరాప్ అబద్ధాలు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీని చూపిస్తారు. అంటే మీరు ఒకసారి అద్దం నువ్వు చూసుకో అమ్మా, నీ అద్దంలో నీ ముఖం ఒక్కసారి చూసుకో, ఏ రకంగా ఉంది ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది. ఆకాశం మీద పైకి నిలబడి ఆకాశం మీద ఉంచు, ఎవరి మీద పడుతుందో తెలుస్తుంది. అప్పుడు నువ్వు జాగృతి, నీ పొట్టకూటి కోసం జాగృతి పెట్టుకొని మాలాంటి వాళ్ళని వాడుకొని ఊర్లలోకి పంపించి తెలంగాణ వచ్చిన తర్వాత గన్మెన్లతోని జాగృతి వాళ్ళందరినీ బయటికి పంపించినాం. అది సత్యం కాదా? వెళ్ళిపోయిన వాళ్ళందరూ లేరా? వాళ్ళందరూ మేము ఇవాళ మా కుటుంబాలను వదిలిపెట్టుకొని తెలంగాణ కోసము ఉద్యమం కోసం ముందుకు వచ్చినాం. కనీసం మమ్మల్ని మనుషుల్లాగా గుర్తించినవా? రేవంత్ రెడ్డి గారు అవసరం అంటావా? నీతో మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? నీకు ఒక ఎంపీ స్థానం ఇస్తే నిజామాబాద్ రైతులు గుండెల్లో పెట్టుకొని చూస్తే వాళ్ళని ఏం చేసినావు నువ్వు? తర్వాత నీ పరిస్థితి ఏమైంది? అసలు మీ కల్వకుంట్ల ఫ్యామిలీ పరిస్థితి ఏ రకంగా ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు మీకు అధికారం ఇస్తే ప్రజలను మొత్తం సర్వనాశనం చేసి పెట్టినావు. నువ్వు నీ పుట్టుకనే అబద్ధాల పుట్టుక. నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, ఎక్కడ చేసినావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఏం చేసుకుంటావు అమ్మా 5,000 కోట్లు? నీ జాగృతి నుంచి జాగృతం చేస్తున్నాం ఏమంటున్నాం. ఆ జాగృతి నుంచి కూడా నువ్వు 10 మందికి హెల్ప్ చేస్తలేవు.
జాగృతి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మదర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ అనేది ఒక ఎన్జిఓ కింద నువ్వు ఫండ్స్ డైవర్ట్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డబ్బులు మీ ఎంపీ నిధుల నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ నిధులు జాగృతికి డైవర్ట్ చేసుకున్నావు. నీ మీద అందరు కలిసి కేసు పెట్టాలి ఈరోజు. అవి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరికన్నా పెట్టినావా? 300 కోట్ల స్కామ్ జరిగింది నీ దగ్గర. 300 కోట్ల స్కామ్లో ఒక 20 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు ప్రజలకు వంచినావు. 280 కోట్లు ఏం చేసినావు? స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రజలది, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవి. ఎక్కడన్నా నువ్వు బ్యూటిషియన్ కోర్సు పెట్టి ఎవరికన్నా 10 మందికి నువ్వు ఉపాధి చూపించినవా? నీ ముఖానికి ఏం చూపించినా లాక్మీ, నీకు బతుకుదెర కోసం లాక్మీ డబ్బాలు పెట్టి లాక్మీ పార్లర్లు పెట్టి అమ్ముకున్నావు. టప్పర్వేర్ డబ్బాలు హిమాయత్ నగర్లో. మనము ఏ స్థాయి ఉన్నా, పైసలు లేకపోయినా ప్రజల్లో గుండెల్లో నిలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మామూలుగా అధికారంలోకి రాలేదమ్మా. ఇప్పుడు కాదక్క, ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి దాంట్లో అబద్ధాలు చెప్తా ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది కాబట్టి, సో మొన్న ముఖ్యమంత్రి గారు 26 జనవరి రోజు ఆయన చెప్పినటువంటి మాట, సో అర్ధరాత్రి కాగానే డబ్బులు పడతాయి అన్నటువంటి మాట చెప్పడం జరిగింది. సో ఆమె దాంట్లో మాట్లాడితే తప్పేమనిపించింది ముఖ్యంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీల పట్ల వాళ్ళు నేను ఒకటి చెప్తున్నా తమ్ముడు, ఈ కల్వకుంట్ల దొంగల మూట ఏంటంటే 2.5 లక్షల కోట్లు అప్పయిందనే చెప్పిండు. తీరా వచ్చి చూస్తే 10 లక్షల కోట్లు అప్పయిందని చెప్పి 10 లక్షల వేల కోట్లు అంటే దగ్గర 7.5 లక్షల కోట్ల అప్పు బయటపడితే ఇంకా 2.5 లక్షల కోట్ల అప్పు ఇంకా బయటపడలా. సిగ్గు శరం ఉందా? ఆ డబ్బు ఎవరింట్లో ఉంది? నీ అయ్యింట్లుందా? నీ అమ్మ దగ్గర ఉందా? నీ మొగనింట్లుందా? నీ అత్తమామ ఇంట్లుందా? నీ ఇంట్లుందా? నీ బావింట్లుందా? నీ బావ భార్య దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉందా అనేది అవి లెక్కలు తేలాలా, 100% తేలాలి. ఇప్పుడు ఈరోజు మీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన పైసలు మీరు అవినీతి చేసినవి ఉంటే ఒక గవర్నమెంట్ ని దాదాపుగా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు నడపవచ్చు, అన్ని పథకాలు ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ప్రభుత్వం మీరే కదా ముఖ్యమంత్రి. ప్రభుత్వం మేమున్నా లా అండ్ ఆర్డర్ మేము ఆధీనంలోకి తీసుకోము. 100% ఇప్పుడు కాదు, ఆమె పిల్లలు కట్టబట్టుకొని ముసలిదైనా కూడా ఏం వదలం ఆమెను అంత ఈజీగా. ఎందుకంటే నువ్వు లిక్కర్ దందా చేసినప్పుడే 18-19 ఫోన్లు యాపిల్ ఫోన్లు చూపించినావు. యాపిల్ ఫోన్ 2 లక్షలు 1.5 ఉంటది. ఒక ఏం పీకుతున్నావని ఒక ఆడదానికి 18 ఫోన్లు 19 ఫోన్లు ఉంటాయి సంవత్సరంన్నరకు చెప్పండి. సిమ్ములు మార్చినావు, ఇన్ని మార్చినావు, ఎక్కడికెళ్ళి వస్తాయి ఆ డబ్బులని? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఉద్యమ నాయకురాలుగా గౌరవిస్తాం ప్రతి ఆడపిల్లగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని. నువ్వు గౌరమ్మ నెత్తిలో పెట్టుకొని ఊరూరు తిరిగినావు. ఇలా గౌరమ్మ అంటే ఎవరు? ఆడపిల్ల. ఈ ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు. లంబడతాండాలల్లా చిన్న పిల్లల జీవితాలను ఖరాబ్ చేసింది లిక్కర్ దందాతోని. వీళ్ళ కుటుంబం మామూలుగా కాదు, వీళ్ళు సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఎంతో మంది జీవితాలను బలి తీసుకున్నారు. ఆ బలి తీసుకొని వాళ్ళ శవాల మీద పడుకొని ఇవాళ వీళ్ళు ఊరేగుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారి విషయంలో ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్లో ఈ అవినీతి చేసిండు, 1,000 కోట్ల స్కామ్ చేసిండ్రు, లేకపోతే ఈ దొంగతనం చేసిండు, ఇది ఉంది, వీళ్ళని ఇట్లా మాట్లాడింది కాదు. మీకు మొగుడు అంటేనే రేవంత్ రెడ్డి. మీకు రేవంత్ రెడ్డే కరెక్ట్. మీరు మాట్లాడే భాషకు మొగుడు అంటే మీకు రేవంత్ రెడ్డి. ఎస్, ఆ మాటనే తెలంగాణ ప్రజలు నిజం అనుకున్నారు, ఇష్టపడిండ్రు రేవంత్ రెడ్డి గారిని. మీరు భాషా విధానం అంటారు, మీ అయ్య మాట్లాడే భాషా విధానం ఎట్లుంటుంది? మొన్న మీ అన్న మాట్లాడిండు చూడు, పీక్తా అనేదో మొన్న నల్గొండల. మీ భాష బాగుందా? మీ స్టాన్లీ స్కూల్లో చదివిరు గారే, నువ్వు మీ అన్న ఏదో సుజాత ఏదో పబ్లిక్ స్కూల్లో చదివినాము, ఇంగ్లీష్ మీడియాలు అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఇదే నేర్పించిరా? పీకులే నేర్పించిరా? మీరు మాట్లాడే భాషనేమో బాగుంది. రేవంత్ రెడ్డి గారు మీ అయ్య కన్నా అబద్ధాలు ఆడైతే కాడు. మీ అయ్య అంత అబద్ధాల కోరి ఈ ప్రపంచంలోనే ఉండడు. 29 రాష్ట్రంలో సిగ్గు అనిపిస్తుంది కేసీఆర్ అంటే. నువ్వు ఎలా కేసీఆర్ అవి ఇచ్చినాం అంటుండు. మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చిరా? మీరు అన్ని ఇచ్చిరు కదా, మేము ధనిక రాష్ట్రం ఇచ్చినాం. మరి పోయేటప్పుడు మీరు ఎందుకు 2 లక్షల కోట్ల అప్పు చేయించిపోయిండ్రు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, మంత్రుల గురించి మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నావు. సిగ్గు శరం ఉందా నీకు? అసలు నువ్వు ఏం చూసుకొని మాట్లాడుతున్నావు? నీకు అసలు నాకే అనిపిస్తుంది, నీకు ఎట్లా సిగ్గు ఏమనిపిస్తలేదా? ఇట్లా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే కేరళలో కేసు నమోదైంది మీ మీద, చీప్ లిక్కర్ అని. ఇంకా తోతుంటే అన్ని బయటపడతాయి. ఎక్కడన్నా ఉందా అండి? అరే మీ అయ్య అవమానం భరించలేకపోతుండు. నువ్వు తివార్ జైలుకి ఎప్పుడైతే పోయినావు, మీ నాన్న సగం జీవితం మొత్తం ఆయన మొత్తం క్షీణించిపోయింది, ఆయన ఆరోగ్యం మొత్తం కవిత వల్లనే. ఇప్పుడు మీ నాన్నకు లేవనిక కూడా చేత కావట్లేదు.
అది కూడా మీరు ముళ్ళకట్టలు పెట్టి ఒత్తుతురు, లేనానా నీ పేరు చెప్పుకొని మేము బతుకుతావు నువ్వు అని చెప్పేసి నిన్నమన్న 2 3 పెగ్గులో ఉండేదేమో 4 5 పెగ్గులు ఎక్కువైనట్టు నవ్వుతారు, ఇక మాట్లాడిస్తారు. ఫామ్ హౌస్ల అంకితంగా అని మేము చెప్పినామా? రిటైర్మెంట్ అయినోడు ఫామ్ హౌస్లో ఉంటాడు, ఫామ్ హౌస్లో ఉన్నోడు బయట మాట్లాడాడు. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి, మీరు లత్కోర్ పనులు చేసిన దాంట్లో మాది 1% కూడా కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కోరుకోవడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడా, తాగి పడుకున్నాడా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మీరే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. సో కాసేపటి క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. వస్తున్న రేవంత్ గా కాసుకోయిగా తేల్చుకుందాం, ఇక ప్రజాక్షేత్రంలోకి నువ్వా నేనా తేల్చుకుందాం అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. రమ్మనే చెప్పినాం కదా కేసీఆర్ గారికి, రమ్మనే చెప్పినాం మేము. రావద్దు, కాసుకో అంటాడు, బయటికి రాడు, నడిస్తే ఎడ కింద పడతాడో, ఏం జరుగుతుందో అనే. అసలు వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళు డైలమాలో ఉండి ఇప్పుడు ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు అసలు నిజంగా చెప్తున్నా కదా, ప్రెస్ మీట్ అంటున్నా కదా, నిజంగా చిత్తశుద్ధున్న నాయకుడు అయితే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజలలోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి చెప్పాలి, మీరిచ్చిన తీర్పు నేను గౌరవిస్తున్నా, నా తప్పులు నేను తెలుసుకుంటా అంటే నువ్వు నిజంగా ఇయ్యాలా. తెలంగాణ అంబేద్కర్ గారు అన్నారు కదా, అంబేద్కర్ గారి లాగా జాతిపితను, అదే మన గాంధీ తాత జాతిపితకు పోల్చుకురు కదా, నిజంగా కనీసం అప్పుడు పోల్చుకునేవారేమో. నువ్వు ఓడిపోయినప్పటి నుంచి నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నావు అంటే ఇప్పటి వరకు బయటికి రాలే. ఎవరు రావద్దన్నారు? నువ్వు చేసిన పాపాలు ఎట్లున్నాయి పరిస్థితులు అంటే 20 మంది డాక్టర్లు ఏంది బయటికి రావు, నీ పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మీ ప్రెజర్ ఎంత ఉంది, బయటికి రా. నువ్వు చేసిన అవినీతి ఏంది, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేయకపోతే కదా తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు. నువ్వు ఎవ్వరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డిని ఇట్లా టచ్ చేయలేరు, రేవంత్ రెడ్డి దగ్గర కూడా రాలేరు ఎవరు. అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం చేస్తామండి, వాస్తవానికి తమ్ముడు 2.5 లక్షల కోట్లు అంటే అది కామన్ గా మనం అనుకుంటాం, అది అప్పు. ఇప్పటికీ కూడా 60 లక్షలు దగ్గర 60 లక్షల కోట్లు మనం అప్పు, ఇప్పుడు కోట్లు అప్పు చేసినా కూడా ఆ అప్పును మనం దగ్గర 40,000 కోట్లు మనం మిత్తులకే కడుతున్నాం మనం. మరి అట్లా అనుకున్నాం కానీ 7.5 లక్షల కోట్ల అప్పు ఉంది, తర్వాత 2.5 లక్షల కోట్లు అసలు లెక్క తేలని డబ్బు ఉంది అనేది మాకు తెలుసా? తెలంగాణ ప్రజలకు ఓపెన్ గా చెప్పినాం, మా దగ్గర ఉంది కదా హామీలు ఇచ్చినాం. ఆయన హామీలు ఇచ్చినాం, మేము నెరవేర్చాం అనట్లేదు, ఆలస్యమైనా నెరవేరుస్తామని చెప్తున్నాము. నేను కేసీఆర్ని ఇదే వేదిక నుంచి నేను అడుగుతున్నా, నువ్వు ఇస్తున్న 3 ఎకరాల భూమి దళితులకు ఎందుకు ఇయ్యలే? దొంగ నువ్వా రేవంత్ రెడ్డా? తెలంగాణ ఇస్తే నా తల నరుక్కుంటా, దళితుని సీఎం చేస్తా, లేకపోతే నా తల నరుక్కుంటున్నావు. నువ్వెందుకు తల నరుక్కోలే కేసీఆర్ గారు? మీరు ఎందుకు నరుక్కోలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇన్ని మాటలు వైరల్ అవుతున్నాయి, అవి అవునా కాదా? నువ్వు 10 ఎకరాల దళిత బంధువు అని ఎందుకు ఇవ్వలేదు ప్రజలకు? ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ నువ్వు చేసింది ఏంది? నువ్వు వెళ్ళేటప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్పినవు, దశల వారీగా 25,000 లెక్కనేస్తే 5 సంవత్సరాలకి, ధనిక రాష్ట్రం కదా, ఒకేసారి ఎందుకు చేయలేదు? 25,000 చేస్తే వడ్డీ కిందనే పోయింది. నువ్వు చేసింది ఏముంది? నువ్వు నరికింది ఏముంది? నువ్వు పొడిచింది ఏంది? అవును, మేము కాంగ్రెస్ పార్టీ మేము పెట్టుకుంటాము సర్వేలు, నెల సర్వేలు పెట్టుకుంటాం, ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రాగు ఉంటుంది. మా అభిప్రాయాలు మాకున్న ప్రజలకు జవాబు చెప్పే ధైర్యం మా దగ్గర ఉంది. మీకు ధైర్యం లేదు కాబట్టి ఫామ్ హౌస్లో దాచుకున్నారు. మీ ఎమ్మెల్యేలని ఊర్లలో వచ్చి తిరగండి. మీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి నీచ కమిన పనులు చేసిరు కాబట్టే చిత్తు ఓడించిరు. ఇప్పటికైనా అజ్ఞానిలాగా విజ్ఞానిలాగా, అజ్ఞాని అంటారు చూడండి, కర్ణుని సావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇలా కేసీఆర్కి అసలు ఎంత ప్రెజర్ ఉంది అనేది ప్రజలందరికీ అర్థం కావట్లేదు. బయటికి వస్తే తెలుస్తుంది, బయటికి రావాలి. నేను వస్తాను. ఇదే వేదిక ద్వారా చెప్తున్నా, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేపిస్తా, నేను చేరేసుకొని కూర్చుంటాను అనలేదా తమ్ముడు? మీరు కూడా మీడియాల రంగంలోనే ఉన్నారు కదా, మరి అదెందుకు మీరు అడగరు? ఇవాళ నువ్వు అబద్ధాల కోరు కేర్ ఆఫ్ ఎవరంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ అంటారు, కేసీఆర్ కుటుంబము. ఇప్పుడు ఇలా మనవన్లు కూడా దగ్గర అందరు క్రికెట్ బ్యాచ్ తయారైపోయింది, 12 మంది. వీళ్ళంతా దొంగలు పడ్డారంటే తెలంగాణ దొంగలు ఎవరంటే కేసీఆర్ కుటుంబాన్ని 4 చూపిస్తారు. అవునా కాదా చెప్పండి? మీరు అవినీతి చేయలేదంటే మీ బతుకులు గతంలో ఎట్లున్నాయి? మనకు ఒక మంచి స్టేటస్ మనం చెప్పొచ్చు. మనం ఒక 2 నెలల్లో ఒక గవర్నమెంట్ జాబో, ప్రైవేట్ జాబో, అంతకుముందు రోడ్ల మీద తిరిగిన వాళ్ళకు 10,000 20,000 నెలకు వస్తుందంటే 1 వే ఆఫ్ స్టైల్ మారుతుంది. కవితమ్మను చూసి ఈజీగా చెప్పొచ్చు. కవితమ్మ పరిస్థితి ఏంది? 6 లక్షలు ఎన్నో కారు పాత కార్లో తిరిగేది.
ఇలా కొడుకుకు బెంజ్ కారు, బిడ్డ వాళ్ళ భర్తకు బెంజ్ కారు, మామకు బెంజ్ కారు, ఈమెకు బెంజ్. ఎవరు తెలంగాణ సొమ్ము కాదా? తెలంగాణ ప్రజలారా కామెంట్లు పెడతారు చూడండి, వాళ్ళు ఆలోచించుర్రి. ఎవరి సొమ్ము? కవితమ్మ ఏం బిజినెస్ చేసింది? కేసీఆర్ ఏం బిజినెస్ చేసిండు? మిషన్కి భాగీరథుల అబద్ధాలు ఆడలేదా? కమిషన్లు తీసుకోలేదా? మీరు ఎందుకు ఆలోచించట్లేదు? కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి జరగలేదా? ఔటర్ రింగ్ రోడ్ భూములు అమ్ముకోలేదా? ఇవాళ ఇన్ని డబ్బులు గొర్రెల స్కాములు చేయలేదా? బర్రెల స్కామ్ చేయలేదా? ఎవరికి చేయలేదని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇన్ని లక్షల సొమ్ము ఎక్కడ పోయింది? ఇన్ని లక్షల కోట్ల సొమ్ము ఎక్కడ పోయింది? మీరు ఒకసారి యాదగిరిగుట్ట సైడ్ ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించినట్టే తెలంగాణ ప్రజలు, ఇలా కేసీఆర్ బిడ్డ పేరు మీద ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయనేది బయటపడుతుంది. అది చూడండి. ఏం బిజినెస్ చేస్తే మనం 100,000 ఎకరాలు కొంటాం? మనం ఇవాళ మన మధ్యతర కుటుంబస్తులం పిల్లలను బతికించుకోవడమే కష్టంగా ఉంది. అన్ని వేల ఎకరాలు దాదాపు 11 సంవత్సరాలు తెలంగాణ వచ్చి అన్ని వేల కోట్లు ఎట్లా సంపాదిస్తారు అనేది మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కామెంట్లు పెడతారు. నువ్వు కామెంట్లు పెట్టినా నిజాలు అబద్ధాలు అయిపోవు. అర్థమైందా? అబద్ధాలు అనేది కాదు. తెలంగాణ ప్రజలు ఆలోచించారు. యువతకి నేను చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో కేసీఆర్ వస్తుండంటే ఇక మన నాశనం మనం కోరుకున్నట్టే. ఇప్పుడే కోలుకుంటుంది. జర జయనీరి రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి అన్న జయనీరి. ఆయన పని ఆయన చేస్తుండు. మీరు ఎందుకు మధ్యలో దూరుతున్నారు నాకు అర్థం కాదు. కేసీఆర్ వచ్చిండంటే ఇంకా అసలు మన బతుకులు కాదు. మన కడుపులో తల్లి కడుపులో ఉన్న పిల్లలకు కూడా ట్యాక్సీల మీద ట్యాక్సీలు, అప్పుల మీద అప్పులు జరుగుతాయి. కాబట్టి ఒక్కటే నేను కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలారా, నేను ఒకటి అడుగుతున్నా. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, మరి ఆయన చేయలేదని కదా మీరు తీర్పిచ్చిరు. మీకు ఇప్పుడు ఏం జరిగింది? రుణమాఫీ జరుగుతలేదా? మీరు ఆలోచించిరు అంటే తీసుకున్న వాళ్ళేమో బాగానే ఉంటారు, పడని వాళ్ళేమో మాట్లాడతారు. అందరికీ న్యాయంగా జరగాలంటే జరగగలుగుతుందా అని తెలంగాణ ప్రజలు ఆలోచించారు. ఇంట్లో 3 బిడ్డలు ఉంటారు. 3 బిడ్డలు ఒకటే లాగుంటారా? 3 బిడ్డలకు ఒకరికే న్యాయంగా ఉంటుందా? 3 బిడ్డలకు ఒకటే అల్లుళ్ళు దొరుకుతారా? ఇవన్నీ ఆలోచించాలి మనము. అంటే మిగతా వాళ్ళకి ఏ రమరికి రైతు భరోసా తప్పకుండా ఇస్తాము. రైతు భరోసా అనేది, రైతు రుణమాఫీ అనేది నిరంతర ప్రక్రియ. కేసీఆర్ పథకాలు కాదు. మీకు 100% 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిర్రు. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు అంటా ఉన్నాడు కేసీఆర్, అదే సంబంధించిన మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతల యొక్క మెడలు మేము ఇరగొడతాం, మేము ప్రజాక్షేత్రంలోకి రాబోతా ఉన్నాం, మేము కేసీఆర్ కాదండి రాబోతున్నామని సిగ్గు లేకుండా ఎందుకు చెప్పుకుంటారు? మిమ్మల్ని తరిమి కొట్టింది ప్రజలు. రాబోతున్నాం కాంగ్రెస్ కి ఎందుకు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ కాదు కదా తరిమి కొట్టింది, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిరు. తన్నించుకోండి జనాలకు వచ్చి. రాయ్య నువ్వు ఫస్ట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు కొంచెం ఆటుపోట్లు ఉంటే ఓ సంవత్సరం వ్యతిరేకత ఉంటుందా? కొన్ని వచ్చి కొన్ని రాక, స్టార్టింగ్లో కొన్ని తెలియక గత స్కీమ్ల గురించి వాళ్ళకి క్లారిటీగా రాలేదు. ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ప్రజలు కొంచెం అపోహలు ఉండొచ్చు. కొంచెం సమన్వయం పాటిస్తే నిజంగా కూడా అందరు బాగుంటారు. తినబోయే ముందు ఫలాలను మీరు ఎందుకు దూరం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలారా? మీరు ఆలోచించరు. నాకున్న అనుభవం అంటే సరే, నాకు 5 సంవత్సరాలు ఉందా 10 సంవత్సరాలు నాకు తెలిసింది నేను చెప్తున్నా, అది నిజమే చెప్తున్నా. ఒక బలహీన వర్గాల నుంచి అంటే వాళ్ళ గుండెల నుంచి నేను రోజు కూడా అడుగుతుంటా, వాళ్ళ గుండెల్లో బాధ ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది అనేది తెలుసుకుంటున్నాం. కాబట్టి నేను రోజుకు ఒక 400-500 మంది మహిళలను కలుస్తుంటా. వాళ్ళ భావాలు ఏంది, గత పాలన ఏంది, ఇప్పుడేంది అనేది ఉంటుంది. బొమ్మ బడుసు 2 ఉంటాయి. అందరికీ న్యాయం ఎవరు చేయలేడు. ఒక మొగుడికి 2 భార్యలు ఉన్నా ఎవరిని మనం అది చేయలేకపోతాం. ఒకరు మంచి అంటాడు, ఒక భార్య మంచిది కాదని ఇంకో భార్యను చేసుకుంటాడు. ఇద్దరిని మనం ఎవరినైనా సాటిస్ఫై చేయాలి. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని అవకతవకలు జరుగుతున్నా అది తప్పకుండా దాన్ని నెమరేసుకొని అందరిని కలుపుకొని ముందుకు పోవడమే లక్ష్యంగా ఉన్నాం. గ్రూపులు అంటారు. మీ ఇంట్లోనే 4 గ్రూపులు ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీలో ఏ గ్రూపులు లేవు. నిజంగా చిత్తశుద్ధితో పనిచేసి నిరూపించుకోవడానికి రాగానే నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు. మీరు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యమకారులకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు? ఇప్పుడు వచ్చి మళ్ళీ నువ్వేం పొడుస్తావని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇవాళ కేసీఆర్ గారిని క్వశ్చన్ చేస్తున్నా. రండి, స్వాగతిస్తున్నాం. అంటే మీరు వస్తేనే, మీరుంటేనే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? అంటే మీరు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉండదా? అంటే మీరే నిర్ణయించుకుంటారు. మేమైతే చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో లేకున్నా ఇట్లనే ఉన్నాం. ఇప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జనాలకు పోయినట్టయితే బట్టలు చింపేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ప్రజాపాలన మొత్తం పోయించినాం కదా ఎమ్మెల్యేలు. మొన్ననే కదా, ఎందుకో చింపలేదు. ఇప్పుడు గ్రామ సభలు అయినాయి, గ్రామ సభలలో పోయినాం కదా మేము. మరి ఎందుకో ఎవడేం చింపలేదు. ఇవంతా ఈ పేడేడు వాళ్ళు ఉంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, ఆ మిడిమిడి జ్ఞానములు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప గ్రామ సభలలో నిన్నమన్నా మనం అందరం 23, 24, 25 తారీఖు ఎమ్మెల్యేల సమక్షంలోనే జరిగినాయి.
వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు రేషన్ కార్డులు అప్లై చేసుకుంటూ వచ్చినాయి, రానోళ్ళు మళ్ళీ చేసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు లిస్ట్ వచ్చింది, రానోళ్ళు మళ్ళీ చేసుకున్నాం. మేము మీలాగా దొంగలం కాదు, గ్రామంలో పోయి గ్రామ సభలు పెట్టి నిజంగా నికాస్ అయిన వాళ్ళు బీదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అర్హులైన వారికి ఇండ్లు రేషన్ కార్డు మీరని మీకే గవర్నమెంటే మీ చేతిలో పెట్టినాం. మీరేమో ఫామ్ హౌస్ గవర్నమెంట్, శోభమ్మ గవర్నమెంట్ కేసీఆర్ పెన్లమే నడిపించింది. ఇలా హరీష్ రావు కూడా ఏం లేదు, కేటీఆర్ పెన్లని నడిపించింది. కేటీఆర్ కవితమ్మ మొగడు, వీళ్ళు నడిపించారు తప్ప ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. మా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు కాదు, మా సామాన్య కార్యకర్తలకు కూడా తలుపులు తెరిచే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. ఏ మంత్రులైనా ఏ ఎమ్మెల్యేకి హాయిగా పోయి కలిసేసి వస్తున్నాం. ఆ పరిస్థితి ఉందా? మీరు మినిస్టర్లకే మీరు ఫామ్ హౌస్కే రానియలేదు, మినిస్టర్లకే మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు, మినిస్టర్లకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒక మినిస్టర్ ఇచ్చినవు తప్ప వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా అధికారం మొత్తం మీ దగ్గరనే దాచిపెట్టుకోరు. మీకు మాకు తేడా అదే, ప్రజలకు స్వేచ్ఛ కోరుకుంటారు. ఆ స్వేచ్ఛను హరించింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్వేచ్ఛ ఉంది, మనిషికి స్వేచ్ఛను మించింది లేదు నాకు తెలిసి. అయితే అంత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఆత్మాభిమానం తెలంగాణ బిడ్డలకు ఎక్కువ ఉంటుంది. ఆత్మాభిమానం లేని చోట మనిషి బతకలేదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆత్మాభిమానం చాలా ముఖ్యము, స్వేచ్ఛ అనేది ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వ్యక్తి అయినా పైకి ఎదగొచ్చు, వాళ్ళ ఇష్టం అదిగా. ఇప్పుడు మేము పోయి ప్రెస్ మీట్ పెడతామంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఏ కార్యకర్త గాంధీ భవన్లోకి వచ్చి ఫోటో దిగుకోవచ్చు. మీరు అదే మీ తెలంగాణ భవన్లో, మీ ప్రజాభవన్లో, మీ ఫామ్ హౌస్ సామాన్యమైన ప్రజలు వస్తారా? గాంధీ భవన్లకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఫోటోలు దిగవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవచ్చు, ప్రతి వాళ్ళు స్పందిస్తారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారని భావిస్తూ ఉన్నారు మీరు? కొంతమంది తెలిసి అంటే కొన్ని అవకతవకలు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు, నేను కాదనను. ఎందుకంటే అవన్నీ తొందరలో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు కూడా కలెక్టర్ల సమావేశాలు పెడుతూనే ఉన్నారు, చెప్తున్నారు. ఎలాంటిది ఆయన దృష్టికి ఏది వచ్చినా కూడా మంత్రులు కూడా సీరియస్ గానే చెప్తున్నారు. మంత్రులు కూడా పని చేస్తున్నారు, వాళ్ళు ఒకరితో చెప్పించుకునే స్టేజ్ లో కూడా లేరు. రేవంత్ రెడ్డి గారితో పాటు సమానంగా మినిస్టర్లు పనిచేస్తారు. ఎమ్మెల్యేలు కూడా, నేను నిన్న మన 2-3 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళేసి వచ్చిన ఎమ్మెల్యేలు అల్పెరగని పోరాటం ఎట్లయితే గెలిచేటప్పుడు ప్రచారంలో ఎట్లా తిరిగారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత కూడా గ్రామాలలో పోతారు చిన్న పనులకు కూడా. ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు తిరగట్లేదో ఒకసారి అడగమని చెప్పండి. మీరు గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలలో పోయి తిరిగి పనులు చేస్తుంది. ఎవరి దగ్గరకు వచ్చినా ఏం పనులు చేస్తారు? మీకు గ్రామాలలో రేషన్ కార్డులు అడుగుతున్నారు, అప్లై చేపిస్తున్నాం. రుణమాఫీ రాలేదంటారు, దానికి ఒక స్పెషల్ గ్యాలరీలు పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళు ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తి చెప్తున్నారు. కొంతమంది పేర్లు అటు ఇటు అవుతుంటాయి, టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఒక 7 days పట్టొచ్చు, 10 days పట్టొచ్చు, 15 days పట్టొచ్చు, ఒకేసారి అన్ని ఉండవు. 14 నెలలు అవుతుంది కదా మేడం. ఇప్పుడు 14 నెలలు ఏం అభివృద్ధి జరగలేదు తమ్ముడు, ఏం అభివృద్ధి జరగలేదు అని నేను అడుగుతాను. రేషన్ కార్డులు ఇండ్లది ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి? 80% రేషన్ కార్డులు చాలా మందికి మనం అప్లై చేసుకుంటారు. ఒక్కొక్క ఊరికి 1500, దగ్గర 1500, ఒక నియోజకవర్గానికి 1500 ఇండ్లు వచ్చినాయి. అంటే వాళ్ళు అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కడుతున్నాము. ప్రతి ఒక్కరికి లెక్క అవసరం లేదు, ఎవరికి ఇల్లు లేకుండా లెక్క 5 సంవత్సరాల లోపల సంవత్సరం లెక్కన విడతల వారిగా ఇస్తున్నామని చెప్తున్నాం. దీనికంటూ లిమిటేషన్ ఏం లేదు. ఇల్లు లేదంటే ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి, ఇల్లు లేని రేషన్ కార్డు లేదు వారికి ప్రతి ఒక్కరికి పేదవాడికి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎవరికైతే పెన్షన్ కావాలంటే పెన్షన్దారులు ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ ఇప్పుడు రైతు బంధు ఈయన వేసిండప్పుడు రైతు బంధు వేస్తే కార్లు కొనుక్కోరు. నేను చూపిమన్నా దళిత బంధు కూడా కాదు, రైతు బంధు కోట్ల నోళ్ళకి వేసిరు, ఇప్పుడు ఎకరాలు ఉన్నోళ్ళకి వేసిరు. హైదరాబాద్ లో నేను నిరూపిస్తా, హైదరాబాద్ లో చిన్న 6 లక్షలు పెట్టి కారు కొనుక్కోరు. ఎక్కడ మీ పైసలు అంటే రైతు బంధు వేసిండు కేసీఆర్. ఎవరు? మేము భూమి సాగు చేసుకున్న వాళ్ళకి ఇస్తాం. అవునండి, ఇప్పుడు ఒకటి చెప్పండి, మల్లారెడ్డి కాదు ఎల్లారెడ్డి కాదు, సాగు ఎవరు చేసుకుంటే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు సాగు చేసుకున్న భూమి వినండి, గతంలో అట్లా జరగల. గతంలో తొండలు గుడ్లు పెట్టిన భూములలో కూడా అది పనికిరాని భూమి కూడా వేసిండు. మేము అట్లేస్తే ఏమైతుంది? ఆ పైసలు రాళ్లలో పోసినట్టు అవుతుంది. నిజంగా సాగు చేసే భూమికి ఎందుకు? ఎవరైతే మాకెందుకు, కాంగ్రెస్ కార్యకర్త కాదు అక్కడ, ఎవరైనా పర్వాలేదు, ఆయన ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కానీ అలా భూమిలో సాగు చేసుకుంటే తప్పకుండా దానికి కంపల్సరీ పైసలు ఇస్తాం. ఈయనని ఎవరు చెప్పట్టున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు ఇచ్చిందా ఇప్పుడు రైతు భరోసా?
రైతు భరోసా ఇస్తున్నాం కదా. ఎన్ని రోజులు ఇస్తారు మేడం అది? ఇప్పుడు రుణమాఫీ చేసిన తమ్ముడు రాష్ట్రం అంతా దొంగలు పడ్డది, మీరు అందరికి తెలుసు, ఖాళీ అయింది. ఓపెన్ గా చెప్తున్నాను, నేను కాదు, ఇవాళ అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా చెప్తున్నారు, ఓపెన్ గా చెప్తున్నాం. ఇప్పుడు మనకు ఇంటికి పైకి వెళ్ళి మంచిగా కలకలలాడుతుంటది ఇల్లు, ఎంతో ఉంది అనుకుంటాం, లోపలికి చూస్తే ఏముంది, మా పరిస్థితి కూడా అట్లనే అయింది. ఇంత అని ఎవరికి వాస్తవానికి అంకెల గారెడు కాదు, మీలాంటి మీడియా సంస్థకు కూడా తెలియదు ఇంత అప్పులయ్యింది, ఇంత జరిగింది అని. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా తమ్ముడు, జర్నలిస్టులకు ఇంట్లో నడిచిండా? ఎందుకు వేయలేదు మరి, ఎందుకు అడగలేదు? మీరు ఒక మాట చెప్పండి. ఒక జర్నలిస్ట్ అంటే, ఒక జర్నలిజం అంటే అంత పవర్ఫుల్. పైసా తీసుకోకుండా జనాల కోసం వెళ్ళేసి మీరు స్వచ్ఛందంగా మీరు వార్తలు రాస్తున్నప్పుడు మీ సమక్షంలోనే 100 సార్లు రాసుకున్నారు మీరు జర్నలిస్టులకు ఇండ్లని. ఎందుకు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు కదా, ఇవ్వలేదా తమ్ముడు మీకు? అంటే మిగతా ఉన్నటువంటి చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉన్నటువంటి ఏదన్నా మా అమాయంలో తమ్ముడు మీరు ఏమనుకుంటున్నారంటే, ఒకేసారి ఉన్న సమస్యలు, ఇప్పుడు ఒక దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు మొత్తం ఒకేసారి ఒక డాక్టర్ దగ్గర పోయి నాకు న్యాయం చేయండి చేస్తారా తమ్ముడు? ఒకసారి ఆలోచిద్దాం మనం. రేవంత్ రెడ్డి కూడా దేవుడు కాదు, ఆయన కూడా ఒక మనిషే. ఆయన కూడా ఆయన చేయాల్సిందంతానే చేస్తాడు. మీరు ఒకేసారి దీర్ఘకాలిక ఉన్నది ఒకేసారి నీకు జబ్బు నయంగా అంటే అవుతుందా? మెల్లమెల్లగా తగ్గుతుంది. ప్రజల ఆలోచన వినండి సార్, ప్రజల ఆలోచన ఏం లేదు, వాళ్ళు ఓపికతోనే ఉన్నారు. ఇవి కొన్ని ఉంటాయి కదా, పేడేడు పల్లి బట్టలు అమ్ముకునేటోళ్ళను తీసుకొచ్చుకొని మీరు ఇది మాట అనండి, అమ్ముకునే బదులు మేము చెప్పింది ఇది చెయ్యండి అని పేడేడు వాళ్ళు అంటున్నారు తప్ప ప్రజలు బాగానే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా పేడ ఆర్టిస్ట్ లేదా? కొంతమంది ఉన్నారు. కొంతమందికి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంది, వాళ్ళని రేషన్ కార్డు కట్ చేసినాక వాళ్ళకి మండుతుందా మండదా? మాట్లాడతారు వాళ్ళు. కానీ ఎందుకు ఆలోచిస్తలేరు? అరే మనకు వచ్చే ఈ రేషన్ బియ్యము మనం ఎట్లా తినాం, మనం పాపం ఆ 10 కేజీల బియ్యమో 5 కేజీల బియ్యమో పక్కోళ్ళకి అలా ఆలోచనతో ప్రతి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తలేరు? అది మనలో మార్పు రావాలి. రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో కాదు, మనలో మార్పు వస్తేనే చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మీలో మనం మార్పు రాకపోతే అన్ని ఉచితాలు కావాలి, అన్ని చేయాలి, అందరికీ ఉచితాలు అంటే కాదు. ఉచితాలు అనేది నిజంగా బలహీన వర్గాల వారికి, నిజంగా ఏ బాధరబందీలు లేని వాళ్ళకి, నిజంగా ఎలాంటి వాళ్ళకి సోర్స్ లేని వారికి ఉచిత పథకాలను పెట్టింది. ఆ ఉచిత పథకాలు పక్కింటోనికి వస్తే బిల్డింగ్ వచ్చే, ఇంక గుడిసెలు ఉన్నోనికి వచ్చే, గుడిసెలు ఉన్న బతుకున్న వాళ్ళు అట్లా కాదు కదా. మనం ఎందుకు ఆలోచిస్తలేము? మీ రేషన్ కార్డు తీస్తే ఏమైనా నష్టం జరిగిందా? మీ పెన్షన్ పోతే ఏమైనా నష్టం జరిగిందా? కోటీశ్వరులు ఉన్నారు, నేను చెప్తున్నా కదా, ఒక్కింట్లో 3 కొడుకులు రైతు బంధు, 3 ఒకటిసారి కాలు కొనుక్కురు. అట్లానే కొన్ని చూసినాం. ఇప్పుడు ఆ రైతు బంధు రాకపోయేసరికి మీరు 3 వ్యతిరేకత గారా? మీ ఇంట్లో మీ 3 పిల్లలు వ్యతిరేకత అవుతారు, మీ భార్యలు వ్యతిరేకత అవుతారు, మీ తల్లిదండ్రులు మీ పిల్లలు అవుతారు. అట్లాంటి వాళ్ళు ఎట్లుంటది? అట్లాంటివి ఎందుకు ఆలోచిస్తలేరు? అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి నిజంగా నికాసైన రైతులకు, నిజంగా బీదవారికి, నిజంగా బలహీన వర్గాల వారికి ఇస్తే ఆ మొహంలో ఆనందం ఉంటుంది. ఏం లేని అనుకో బ్రెడ్ ముక్క తీసుకుపోయేస్తే కళ్ళకు అదుకొని తింటాడు. అన్ని బలిసిన పిల్లలు తీసుకుపోయి తీసి నాలుకేసి కొడతారు. ఈ రెండు కూడా తేడా గదే ఉంటుంది. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్, మీ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో నిన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా మీరు పెట్టుకున్నటువంటి పోస్టు, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మీరు అంటా ఉంటారు కదా, ప్రజాపాలన రేవంత్ రెడ్డిది, ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ది అని చెప్పేసి. సో ఫామ్ హౌస్ పాలన బాగుందా లేకపోతే ప్రజాపాలన బాగుందా అన్నటువంటి ఆ ట్విట్టర్లో మీరు ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో అనుకోనటువంటి పరిణామం, దాంట్లో మీకు పాజిటివ్ వస్తుంది కావచ్చు అనుకున్నాం. ఒకటే చెప్తాం, మాకు పాజిటివ్ వస్తున్నాం అనుకుంటే మేము ఎందుకు అదైతాం? ఒకటే చెప్తున్నా, ప్రజలలో అపోహలు ఉన్నాయి కొన్ని, అవి తొలగిపోతే అన్ని కరెక్ట్ ఉంటది. కొంచెం సమన్వయం పాటిస్తే, మేము ప్రజలలో వ్యతిరేకత ఉంది, మా గవర్నమెంట్ దిగిపోతుంది, లేకపోతే మాకు ఇచ్చిన పదవులు ఓడిపోతాయి అనే అభద్రత భావంతో తెలంగాణలో ఎవ్వరం లేము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దేవుడు గారనే చెప్పినా, చిన్న జరుగుతున్నప్పుడు, అవకతవకలు జరుగుతున్నప్పుడు సమన్వయం పాటించాలి. మేము రెచ్చిపోము, రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము. ఫామ్ హౌస్ పరిపాలన బాగుంది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి వస్తే, మరి కేసీఆర్ గారు బయటకు వస్తే తెలుస్తుంది బాగుందా బాలేదా అని. మేము ప్రజలకి వెళ్ళి అడుగుతాం. మేము గతంలో కూడా 5 మంది ఎమ్మెల్యేలతో కూడా ప్రజలలో తిరిగి, మేము 5 మంది ఎమ్మెల్యేలతో ఇలా తెలంగాణలో గవర్నమెంట్ను ప్రజలకు తిరిగి గవర్నమెంట్ అధికారం తెచ్చుకున్నాం. మేము సన్నసిల్లు పడిపోలేదే, మేము మీలాగే కాదు కదా. మీరు 39 మంది మీకు ప్రజాస్వామ్యంలో మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు చత్తగిల పడ్డారు, పోయి మొహాలు దాసుకురు దొంగలు. మీరు ప్రతిపక్ష హోదా లేని గురించి ఎందుకయ్యా మాట్లాడుతావు? నువ్వు ప్రతిపక్ష హోదానే లేదు, ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా గౌరవించని కేసీఆర్ గురించి ఎందుకు తమ్ముడు? నీ జర్నలిజంలో అట్లాంటి వ్యక్తిని చూసినావు?
నీకు అలంకరణ కోసం ఎందుకు ఆ పదవి? బీసీలకు ఎందుకు ఇవన్నీ నేను అడుగుతున్నా, ఎస్సీలకు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా, ఎందుకు ఇవ్వచ్చు కదా, మీరు ప్రశ్న వేయొచ్చు కదా, మీరు కూడా వేయండి. ఈ వేదిక నుంచి అడుగుతున్నా నేను. దళితుని అన్నావు, అట్లా మోసం చేసినావు, ఇప్పుడన్నా నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. సరే అవన్నీ చేసిన కానీ ప్రజలు కేసీఆర్ పరిపాలన ఇగో ఒక్కటి చెప్పనా, కొంతమంది మీరు చూడండి వ్యత్యాసాలలో కూడా కొంచెం తేడా ఉంటది. కొంతమంది పథకాలు నచ్చి, కొంతమంది నచ్చక, కొంతమంది ఇట్లా కాదు. ఇప్పుడు మనం ఉచిత బస్సు విషయంలో పెడితే మాకు దగ్గర 92% ఓకే చెప్పిండ్రు. ఆ స్కీమ్ ఓకే అయింది. కొన్ని పెట్టినాం, కొన్ని హామీలు ఇచ్చినాం, మన దగ్గర ఇంత ఉంది కదా అని అనుకున్నామని బయటకు వచ్చింది. మేము నిజాలు ఒప్పుకున్నాం. నిజాలు కేసీఆర్ కుటుంబం ఒప్పుకుంటుందా చెప్పండి? కానీ మేము అట్లా కూడా అన్నాం, మేమేం చేస్తామని అనట్లేదు. ఆలస్యం అవుతుంది, అందరికి ఇస్తామని చెప్తున్నాం. అది కాంగ్రెస్ గవర్నమెంట్. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఇంకా మేము ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పడం ఇది తగునా? ఇది ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నాము. ఇచ్చినాక కూడా ఇప్పుడు తమ్ముడు నేను ఒకటి అడుగుతున్నా, 2 లక్షల రుణమాఫీ లోపల ఎవరికి కాలేదు, ఒక మాట చెప్పండి. అయింది, అందరికి కాలేదు. అయినోళ్ళైనా ఇచ్చినామని మరి మేము చెప్పొద్దా? అయినోళ్ళకి ఇచ్చినామంటే ఇయ్యలేదని చెప్పాలా? మొత్తం ఇచ్చినామని చెప్పడం తప్పు కదా. మొత్తం కాదు, 80% ఉంది, ఒక 20% అది చెప్పాల్సింది కదా. అరే ఆ 20% మేము అవకతవకలు ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాము. దాన్ని క్లారిటీగా చేసే బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా ఆ పై డబ్బులు కట్టేసేయండి, మీకు చేస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినామని నా దగ్గర ఒక 30-35 మంది డేటా ఉంది. ఒకేసారి జరిగిపోతుందో మీరు చెప్పండి. ఒక్కటే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, రానోళ్ళు బాధపడుతున్నాం అంటున్నారు. మేము ఈయనోడు ఇయ్యలేదు, ఇచ్చిన వాళ్ళను ఈ రకంగా అనడం మాత్రం భావ్యం కాదు. వాళ్ళకు వస్తుంది, మేము భరోసా ఇస్తున్నాం, నమ్మండి అన్నాం. మీరు నమ్మి మా అమ్మకు ఓటేసిండ్రు. ప్రజాస్వామ్యంలో మీరే గవర్నమెంట్, నమ్మమని చెప్తున్నాం. మేము వాళ్ళ మీద ఏమి దాడి చేయట్లేదు, మమ్మల్ని ఏం ఒత్తిడి చేయట్లేదు. కేటీఆర్ చెప్తా ఉన్నాడు కేవలం ఎన్నికల డ్రామా కోసం మాత్రమే ఈ 4 పథకాలకు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో చూస్తే 420 గంటలు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోకి మాకు చాలా తేడా ఉంది. వాళ్ళ గురించి మాట్లాడడం అంటే నా అస్సేం ఇస్తుంది. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం చూసినాం, చూడకపోతే నన్ను అయ్యో చేస్తారేమో అనుకుందాము. హెలికాప్టర్ల నుంచి కాలు కింద పెట్టినోడు ఇవాళ ఎండకు అవి రుమాలు చుట్టుకొని తిరుగుతుండు. మీరు నిజంగా కరెక్ట్ గా ఉంటే ఆ కర్మ నీకెందుకు వచ్చేది? నువ్వు అనుకున్నావా నీ జీవితంలో ఎప్పుడైనా అట్లా చేస్తావని? అసలు నువ్వు హెలికాప్టర్ తిరుగుతావని అనుకోలేదు. సరే తిరుగుతావంటే ఏదో అమెరికా పోయేటప్పుడు ఎవడైనా తిరుగుతాడు, కానీ రోజు హెలికాప్టర్లో తిరుగుకుంటూ రోజు నీ పరిస్థితి ఎట్లుంది, ఈ రోజు ఎట్లా ఉంది మీ పరిస్థితి? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మస్తితం కోల్పోయి తండ్రో దిక్కు, బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటువైనా అర్థం కావట్లేదు. మీరు అనుకుంటున్నారా బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వస్తుంది? అంత సీన్ లేదు. మంచి తోపులు ఉన్నారు. నువ్వేమంత అది కాకు, ఒక్క రోజుకు రాత్రి కూడా మారొచ్చు. ప్రజలు స్టార్టింగ్ లో ఎవరికైనా, మీరు కూడా గతంలో మీరు కూడా అదే మాట్లాడారు, మేము ఇప్పుడే పుట్టిన బిడ్డ, ఇప్పుడే 1 year బర్త్డే అయింది, ఇప్పుడే అడుగులు వేస్తున్నాం అన్నారు. అవన్నీ మర్చిపోయినరా? మేము కూడా అదే. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్కి పాలన అనేది కొత్త కాదు, అనుభవజ్ఞులు ఉన్నారు. కాబట్టే నానమ్మ పెత్తనానికి కొత్త కోడలు పెత్తనానికి తేడా అట్లనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో మొత్తానికైతే మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలు కావచ్చు, మరొక పక్కన కల్వకుంట్ల కవిత వ్యాఖ్యల పట్ల, అలాగే కాసేపటి క్రితం మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల సంజయ్ రెడ్డి గారు అయితే మాత్రం బగ్గుమంటా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ బయటకు వచ్చినంత మాత్రాన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్పించి నష్టం ఎట్లాంటిది ఉండదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా తను వ్యక్తపరుస్తాను. సో చూస్తూనే ఉండండి మన తెలుగు.